మిషన్ ఎర్త్ కాలింగ్. మేమిప్పుడు భూమి పైన ల్యాండ్ అయ్యాం. మన ప్లానెట్ వీనస్ కన్నా ఇక్కడ వాతావరణం చాలా చల్లగా ఉంది. ఇక్కడ ఉష్ణోగ్రత 27 డిగ్రీ సెల్సియస్ చూపిస్తోంది. ఇప్పుడు వెంటనే మన మిషన్ మొదలు పెట్టాలి. ఈ భూమిపై దొరికే ప్రకృతి వనరుల్ని మనం వెంటనే ఆక్రమించుకోవాలి. మన మార్స్ గ్రహం మీద ఎంత చల్లగా హాయిగా ఉంటుందో. కానీ భూమి మీదకి దిగ్గానే మనకి చెమటలు పడుతున్నాయి. త్వరగా మనం అనుకున్న మిషన్ ని పూర్తి చేసి తిరిగి వెళ్ళిపోవాలి. వాళ్ళని పట్టుకోండి. రాజు సిద్ధంగా ఉండు. చుట్కీ లడ్డు ఇవ్వు. ఈ విషయం మనం వెంటనే మహారాజు గారికి చెప్పాలి. కాస్త ఆగండి, మంచినీళ్ళు తాగాలి. ఇక్కడ దొరికే నీరంతా మాకే సొంతం. ఏమైంది చుట్కీ? నువ్వేదో ఆలోచిస్తున్నట్టున్నా. నా దగ్గర ఒక ఉపాయం ఉంది, అందరూ వినండి. ఎవరక్కడా? శత్రువులు మన దగ్గరలోనే ఉన్నారు. ఇందులో ఏముంది? వీనస్ వాళ్ళు మనకి ఆహ్వానం పంపారు. ఇందులో ఏముంది? మార్స్ తరఫు నుంచి వీనస్ వాళ్ళకి ఒక అద్భుతమైన చిన్న కానుక పంపుతున్నాం. అది ఇక్కడ ఏంటంటే చాలా వేడిగా ఉంది, కానీ మా మార్స్ గ్రహం చాలా చల్లగా ఉంటుంది. మేం కూడా చాలా రోజుల నుంచి మార్స్ చూడాలనుకుంటున్నాం. చూసారా, ఎలాంటి సమస్య అయినా సరే గొడవతో కాకుండా ప్రేమతో కూడా పరిష్కరించొచ్చు. ఏమంటారు? మనం ఉనిని ఇక్కడే కదా కలుసుకున్నాం. అవును, నాకు బాగా గుర్తుంది చుట్కీ. అయ్యయ్యో, అది ఎవరు? అయ్యో రామా, మిత్రమా. ఏంటి కొత్త నాటకం? సారీ నాయక, కాస్తంత ఎమోషనల్ అయిపోయాం. ఈ రోజంతా చాలా ఆసక్తికరంగా ఉంది. ఏమైంది ఉన్ని? ఎందుకని అలా ఉన్నావు? అయ్యయ్యో రామా, నన్ను ఇప్పుడు ఏవి అడగ్గు, నాకిప్పుడు ఏడిపిస్తోంది. సరే సరే చాలే, ముందు విషయం ఏంటో చెప్పు.
9 సంవత్సరాలుగా నాకు అప్పప్పనే గుర్తుకొస్తున్నాడు. అపపన్ అంటే ఏంటి? అపపన్ ఏంటి? అప్పప్పన్ అంటే తాతయ్య అని అర్థం. ఆయనతో కలిసి నేను పొలానికి వెళ్తాను, అలాగే అరిటాకులు తీసుకొస్తాను. అప్పుడప్పుడు గ్రామంలో నిప్పంటుకుంటుంది. దాన్ని చూసి జనాలందరూ భయపడి పారిపోతుంటారు. కానీ నా అప్పుపన్ మాత్రం ఎక్కడికి వెళ్లకుండా అక్కడే ఉంటారు. అప్పుపన్కి వయసు అయిపోయింది, అందుకనే యక్ష ఆయన్ని వదిలిపెట్టుంచారు. కానీ అప్పపన్ అక్కడ ఏదో ఒక రోజు పరిస్థితి బాగైపోతుందన్న నమ్మకంతో ఉన్నారు. ఇదంతా చాలా తప్పు కదా. ఈ విషయంలో మహారాజు గారు ఏమీ చేయలేరా? లేదు లేదు, కుదరదు. యక్ష చాలా పెద్ద వీరుడు, దాంతో పోరాటం మామూలు విషయమేం కాదు. తన్ని ఎవరైనా ఓడిస్తేనే ఈ గ్రామం మామూలు స్థితికి వస్తుంది. సరే ఉన్ని, అయితే రా మనం వెళ్ళి మీ తాతయ్యతో మాట్లాడదాం. నిజంగా నా భీమ్? అవును ఉన్ని. అప్పప్పన్ నా మనవడా ఉన్ని, నువ్విక్కడేం చేస్తున్నావు పండు? ఆ దుర్మార్గుడైన యక్ష నిన్ను చూశాడంటే. దాని గురించి నేను ఇప్పుడు దిగులు పడను అప్పప్పన్. నా మిత్రుల్ని నేను తీసుకొచ్చాను చూడండి. ఇతనే భీమ్. ఇతను మనకి సాయం చేయడానికి వచ్చాడు. ఎక్కడున్నాడా యక్ష? ఇక్కడున్నాడు. నువ్వు వేసిన సవాలుకి ఒప్పుకొనే మేమందరం ఇక్కడికి వచ్చాం. నేను గనక నిన్ను ఓడిస్తే నువ్వు ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజల్ని వదిలేయాలి. పిల్లడా, నువ్వు నన్ను ఓడిస్తావా? ఇప్పుడే నీకు తెలియజేస్తాను ఈ ఇక్ష అంటే ఏంటో. ఈ కళ పేరేంటి? భీమ్ సాహసాన్ని చూసారా అప్పప్పన్? వద్దు, నేను ఓటమిని ఒప్పుకుంటున్నాను. ఇకలే మిత్రమా. అయ్యో రామా, ఇప్పుడు మనం మామిడి తోటకి వెళ్ళి మామిడి పళ్ళు కోసుకుతుందామా? ఓకే కాలియా, రండి అప్పప్పన్. అందరూ అక్కడ చూడండి. అక్కడ ఏముంది? అది పక్ష. అవును, చాలా అందమైన పక్షి ఉంది. ఉదయం నుంచి అక్కడే కూర్చుంది. కాళయ్య నేను ఇద్దరు ప్రయత్నిస్తున్నాం. మాలో ముందు ఎవరి దాన్ని పట్టుకుంటే వాళ్ళే గెలిచినట్టు. వాళ్ళు దాన్ని తీసుకెళ్ళచ్చు. లేదు లేదు, అవును రాజు, పక్షులు చెట్ల మీద కదా జీవిస్తాయి. మన ఇంట్లో బతకలేవు కదా. సరే కాళయ్య.